వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది, చెప్పండి. అదే సార్. అంటే ఇక్కడ అందరూ మీ దాదాపుగా గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ మీ పాత స్టూడెంట్స్ కాబట్టి మీ వర్డింగ్ అవన్నీ చాలా ఎక్కువగా క్యాచ్ చేసేసారు కరెక్ట్ గా. నాకు చాలా వరకు అన్ని కొత్త సబ్జెక్ట్ కాబట్టి కొద్దిగా కష్టం, అంటే కష్టం కాదు, కొద్దిగా తెలుసుకోవాలని చెప్పి నేను అసలు ఏమీ స్టార్ట్ చేయలేదు. అవును. ఇంట్లో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. ఒకటోది అడగండి. ఏమంటే ఇది చేసేటప్పుడు ఇప్పుడు చేసేటప్పుడు స్నానం చేసి ఉండాలా ఆ రోజు? మళ్ళీ ఆ క్వశ్చన్ అడుగుతున్నప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండాలా? అదేమన్నా అలాంటివి ఉన్నాయా? లేదు. మీరు ప్రశ్న అడిగినప్పుడు స్నానం చేస్తేనే కాదు, మీరు మార్నింగ్ స్నానం చేసేసేయాల. ప్రతిరోజు అయితే ఖచ్చితంగా స్నానం చేయాలి. మరి మీరు అంతే చేయాలి కదా కదా, సార్? ఎందుకంటే ఇప్పుడు దీన్ని భగవంతుని కింద మార్చుకున్నాం కదా మనం. అదే సార్. అంటే నా డౌట్ అదే క్లారిఫికేషన్ కోసం అదే అంతే. అదే చెప్తాను, నేను కూడా అదే చెప్తున్నాను. మీరు భగవంతుణ్ణి గుళ్ళో పెట్టుకున్నారు, మీ పూజా మందిరంలో పెట్టుకున్నారు, అది ఫోటో రూపంలో పెట్టుకున్నారు, విగ్రహ రూపంలో పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ ఫోటోకి అయితే అవ్వచ్చు, విగ్రహానికి అయితే అవ్వచ్చు, మీరు పూజ చేసుకుని మీ బాధ ఏదో చెప్పుకుంటారు, లేదంటే మీ ప్లానింగ్ ఏదో చెప్పుకుంటారు. నా బాధ తీర్చను, లేకపోతే నాకు ఈ మంచి చేయమను, లేదంటే ఈ కార్యంకి వెళ్తాను, ఈ కార్యంలో నాకు మార్గానికి ప్రొటెక్టివ్గా ఉండు నాకు, మనం ఏదో ప్రార్థన చేసుకున్నాము. ఓకే, అది వెళ్ళమందా వెళ్ళలేదా, నేను ప్రొటెక్ట్ చేస్తానా చెయ్యొద్దా, అసలు ఏదే మనకు తెలీదు. చెప్పేసాం కాబట్టి, ప్రార్థన చేస్తాం కాబట్టి, అప్లికేషన్ పెట్టిస్తాం కాబట్టి భగవంతుని ముందర మనం వెళ్ళిపోతాము. అసలు వెళ్ళొచ్చా లేదా తెలియదు కాబట్టి ఇప్పుడు ఈ డౌజింగ్లోకి డైరెక్ట్గా మనం ఆ భగవంతుని ఆవాహనం చేసుకున్నాము. సో ఆవాహనం చేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా అది భగవంతుడే కాబట్టి మనం పరిశుద్ధంగానే ఉండాలి. సపోజ్ అది మీరు మెడిటేషన్ చేస్తున్నారనుకోండి, మెడిటేషన్ చేసేటప్పుడు మళ్ళీ స్నానం చేసి చేయొచ్చు, స్నానం చేయకపోయినా కూడా చేయొచ్చు మీరు. ఎందుకంటే శరీరం డైరెక్ట్గా ఈ దేహంలో ఉన్న పరబ్రహ్మ స్వరూపంతో మీరు కలిసిపోతున్నారు కాబట్టి ఇప్పుడు దీనికి స్నానంతో పని లేదు. స్నానం చేయడం ముఖ్యమే, ఇప్పుడు స్నానంతో పని లేదు కాబట్టి చక్కగా మీరు మెడిటేషన్ కూర్చోవచ్చు ఏ టైంలో ఉన్నా. కానీ మీరు అదే పూజ చేసేటప్పుడు మీరు స్నానం చేయకుండా వెళ్ళరు కదా, అట్లానే దీన్ని యూజ్ చేసేటప్పుడు కూడా మీరు స్నానం చేసే చేయాలి. మీరు అంటే ఎస్పెషల్లీ మీరున్న ప్రాంతంలో ఇందాక మీరు చెప్పారు ఎక్కడ ఉన్నారు, కిర్గిస్థాన్ ఎక్కడ ఉన్నారు? తజికిస్తాన్ సార్. నాకు సరిగ్గా నాకు వర్డ్ సరిగ్గా వినబడుతుంది కూడా, పక్కన దుషాంబే అనుకోండి, ఏదో ప్రాంతంలో ఉన్నారు. ఆ ప్రాంతంలో మీరు నీరు దొరకదని చెప్పారు. మీరు తినడానికే తిండి లేని పరిస్థితిలో నేను మాంసాహారం తినకూడదు, ఫ్రూట్సే తినాలి, కాయగూరలు తినాలి, ఆకులు అలములు తినాలంటే కుదరదు. తిండే దొరకని ప్రదేశంలో ఏది దొరికితే తినాలి. అక్కడ మాంసాహారం దొరికినా తినాలి. నేను బాగా ప్యూర్ వెజిటేరియన్, నేను హార్ట్ఫుల్ కృష్ణుడి యొక్క భక్తుడు. నేను ఉల్లిపాయ తినను, ఎల్లిపాయ తినను, మాంసాహారం అసలు ఎల్లిపాయ తినను, మాంసాహారం ఏం తింటాను. కానీ ఇప్పుడు నేనున్న ప్రదేశంలో అసలు నాకు ఆహారమే దొరకట్లేదు. అప్పుడు ఏం తినాలి? ఏమి దొరికితే తినాల్సిందే దైవ ప్రసాదం కింద. లేదు తినను అనుకుంటే శరీరం పోతుంది. శరీరం పోయిన తర్వాత నేను ఉండి ఏం సాధిస్తాను? పోయిన తర్వాత నేనేం సాధిస్తాను? కాబట్టి ఉండే సాధించాలి. కాబట్టి ఆ టైంలో ఏది దొరికితే అది ప్రసాదంగా తీసుకోమని చెప్పింది శాస్త్రం. కాబట్టి ఇప్పుడు మీరున్న ప్రదేశంలో నీరు దొరకదు, స్నానమే చేయడం కష్టమండి, 2-3 డేస్ వరకు కూడా నాకు నీరు దొరకదు అన్నారు. కానీ దానికి ఒక ఎగ్జామ్షన్ ఉంది, దానికి ఒక చిన్న ట్రిక్ కూడా ఉంది. ఎట్లాగంటే చిన్న నీళ్ళు మంచినీళ్ళు తాగితే మంచినీళ్ళు దొరుకుతాయి మీకు, దొరకవా? మంచినీళ్ళు దొరుకుతాయి కదా. ఆ మంచినీళ్ళు దొరికినప్పుడు ఆ గ్లాస్ వాటర్ మీ చేతిలో వేసుకుని నెత్తి మీద కాళ్ళ మీద వేసుకుని కాళ్ళు బొట్టన వేలు మీద వేసుకుని నెత్తి మీద జలుపుకొని కళ్ళు చేతులు కాళ్ళు తడుపుకోండి. పవిత్రోహ మంత్రం చదువుకోండి 3 సార్లు. మీ పవిత్రం అయిపోయినట్టే. ఫస్ట్ కాళ్ళు బొట్టన వేల మీద వేసుకోవడము, నెత్తి మీద వేసుకోవడము, కళ్ళు తుడుచుకోవడము, చేతులు అరిచేతులు, కాళ్ళు అరిపాదాలు తడుపుకోవడము,
అపవిత్ర పవిత్ర అని మంత్రం చదువుకుని మీరు నెత్తి మీద 3 సార్లు జల్లుకుని 3 సార్లు మంత్రం చెప్పుకుంటే మీరు పవిత్రులు అయిపోయారు. మీరు డౌస్ యూజ్ చేసుకోవచ్చు. మీకు ఆ ఎగ్జామ్షన్ ఉంది మీకు. సార్ థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. ఉంది కదా, మన మార్గాలు ఉన్నాయి కదా. అదే సార్. సార్ రెండో క్వశ్చన్, ఇప్పుడు ఈ గ్రూప్ లో కానీ మీరు తర్వాత క్లాస్ అయిపోయినాక కానీ ఆ వర్డింగ్స్ చెప్పారు కదా సార్, థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు ఆ సిస్టమ్ ఒక పేపర్ లో కానీ అలా పెడితే గ్రూప్ లో ఒకసారి ఆ సీక్వెన్స్ ఫాలో అయ్యేదానికి సార్. రాస్తాను, గ్రూప్ లో పెడతా. అంటే ఆ మంత్రాలు. మూడోది సార్, ఇప్పుడు మీరు నిన్న చెప్పింది కంటిన్యూస్ గా ఎవరికి ఎంత ఏజ్ ఉందో అని సాల్వ్ చేయాలి అన్నారు కదా. అంటే ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో ఉన్నదాన్ని కౌంట్ చేసుకొని చెయ్యాలా? కాదండి, అంటే ఇప్పుడు నేను కొద్ది రోజులు చేశాను సార్. నా వయసు సార్ 49. అంటే 49 డేస్ మీరు ప్రాక్టీస్ చేయాలి ఇది. అంటే నిన్న మీరు చెప్పినప్పుడు కంటిన్యూస్ గా చేయాలి అన్నారు కదా, ఒకే ఊర్లో ఉండి చేయాలి అన్నట్టుగా చెప్పారు కదా. ఒకే ఊర్లో ఉండి చేయాలని లేదు నేను. కాదు. అవునా సార్? సరే. మనకు ఊరు ప్రస్తావన రాలేదు. మీరు ఏదైనారో ఊరితో సంబంధం లేదు మనకి. అయితే నేను మిస్అండర్స్టాండింగ్, ప్లేస్ తో సంబంధం లేదు సార్. మీరు అంటే వన్ డే మధ్యలో బ్రేక్ వస్తే అది కౌంట్ అవుతుంది. అది మళ్ళీ ఫస్ట్ నుంచి వన్ డే బ్రేక్ వస్తే ఖచ్చితంగా రెడ్డి గారు వచ్చే టైప్ లో మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు వచ్చేస్తుంది. మీరు అదే సార్. మీరు ఊరు వెళ్ళేటప్పుడు ఫ్లైట్ అయినా చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు, ఎక్కడైనా చేసుకోవచ్చు మీరు. అలాగే సార్. జస్ట్ ప్రశ్న ఎంతసేపు అడుగుతారండి మీరు? ఇవాళ మీరు వేరే ఊరు వెళ్ళాలి, ఫ్లైట్ ఎక్కాలి, ఓకే, ఎక్కడైనా సరే మీరు ప్రశ్న ఎంతసేపు అడుగుతారు? జస్ట్ 2-3 మినిట్స్ ప్రశ్న అడుగుతారు. సాధన మీరు ఎక్కడన్నా కూర్చొని చేసుకోవచ్చు కదా. కాదు. అంటే మీరు ఆ చక్రాలది 7 చక్రాలు ప్లస్ 2 చక్రాలు ప్లస్ అవి చెప్పారు కదా, దాని గురించి. చార్ట్స్ చక్రాలు కావు. అదే చార్ట్స్ అది చేసుకోవాలి అన్నారు కదా, సాధన సిద్ధి పొందేదాకా. అదే కదా, అవి కంటిన్యూస్ గా చేయాలి. ఇవాళ ఫస్ట్ చార్ట్ చేసాము. దేనికి సంబంధించి అసమతుల్యతల సంభావ్య సూచనలు, హార్మోన్ సంబంధించి ఫస్ట్ చార్ట్ చేసాము. అందులో 7 చార్ట్స్ ఉన్నాయి చూడండి. 36 నుంచి చూడండి. ఏడు చార్ట్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ చార్ట్ చేస్తారు. ఫస్ట్ చార్ట్ ఒక క్వశ్చన్ వస్తుంది మీకు. ఒక క్వశ్చన్ వచ్చింది, రాసుకోండి. సపోజ్ ఫస్ట్ చార్ట్లో వదిలివేయడాన్ని భయపడము అని వచ్చింది అనుకోండి. అఫ్రేడ్ ఆఫ్ లిటిన్ గో వచ్చింది అనుకోండి, అది రాసుకోండి పక్కన. పైనుంచి 37వ పేజీలో మూడోది అఫ్రేడ్ ఆఫ్ లిటింగ్ గో అని వచ్చింది. అంటే వదిలివేయడాన్ని భయపడడం. అంటే మీరు ఏదన్నా ఒక వ్యవహారాన్ని వదలాలంటే భయపడుతున్నారు అని మీకు అర్థం చేసుకోవాలి. ముందర ఇవన్నీ ఇంగ్లీష్ అర్థమైతే ఇంగ్లీషు, తెలుగు అర్థమైతే తెలుగు. ఆ వర్డ్కి అర్థం మీరు ముందు ప్రతి ఒక్కరు కనిపెట్టాలి. ఆ వర్డ్కి అర్థం కనిపెడతారు కానీ మీరు ప్రాక్టీస్లోకి వెళ్ళలేరు. ఓకేనా? ఇప్పుడు వదిలివేయడాన్ని భయపడడం అని ఉంది. అంటే ఇప్పుడు ఏంటి వదిలివేయడం భయపడడం అంటే మీలో మీరు మళ్ళీ ప్రశ్నించుకోవాలి. ఏం వదిలివేయడం భయపడము అంటే మీలో ఏ భయం ఉందో తెలుసుకోవాలి మీరు. అంటే ఒక ప్రదేశాన్ని వదిలివేయడం భయమా, ఒక వస్తువును వదలడం భయమా, ఒక మనిషిని వదలడం భయమా, ఏంటి ఒక వ్యవహారాన్ని వదలడం భయమా? ఏదో ఉంది భయం. మీరు అది మీకే తెలియదు, నాకు తెలియదు. దానికి తెలుసు, మీకు తెలుసు, నాకైతే తెలియదు. సో దాన్ని వదిలివేయడం అనే దాన్ని మీరు భయపడటం వదిలేయాలి. సో దాని గురించి సాధన చేయాలి. ఇప్పుడు ఓకే, నాకు ఈ భయం ఉంది, నేను ఇప్పుడు ఏమైనా సరే నేను వదిలేయగలను, నేను నా భయాన్ని వదిలేస్తాను, దాన్ని రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసేసిన తర్వాత రిలీజ్ చేసిన ఫీలింగ్ వస్తుంది, మీ మనసు ఫ్రీగా అనిపించింది. ఇప్పుడు డౌట్ చేసుకోవాలి, ఇది సక్సెస్ అయ్యానా లేదా, ఎస్ ఆర్ నో. నేను వదిలేసానా అంటే ఎస్ చెప్పింది అనుకో వదిలేసినట్టు లెక్క, నో అని చెప్పింది అనుకో ఇంకా వదలేదు. మళ్ళీ సాధన చేయాల్సిందే. ఓకేనా? డే 1 ఆ చార్ట్ అయింది. తర్వాత 50 పేజ్ చూడండి. 50 పేజ్లో
అసమతుల్యత కారణాలు అసలు మీకు వదిలివేయడం అనే దాని గురించి ఏదో కారణం ఉంది. వదిలివేయడం భయం అనే దాని గురించి 51 పేజ్ చూడండి. అసమతుల్యతల కారణాలు అసలు ఈ ఈ హార్మోన్స్ వీక్ అవ్వడానికి మీకు ఈ బాధలు రావడానికి ఏదో ఒక కారణం ఉంది. ఆ కారణం దీంట్లో చూపిస్తుంది. సో ఆ కారణాన్ని వదిలేరు మీరు. అలాగే సార్. ఇది ఆ ఫస్ట్ రెండో చార్ట్ అయిపోయింది. రెండో చార్ట్ అయిపోయింది. ఇవి 2 చార్ట్స్ ఉంటాయి. తర్వాత మీరు అసమతుల్యతలకి దిద్దుబాట్లు ఉంటాయి చూడండి. మీకు ఇక్కడ ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ వెనక ముందుకి పెట్టేసారు వీళ్ళు. చార్ట్ 1 చార్ట్ 2 ఉంటుంది చూడండి. 3 ఉన్నట్టున్నాయి. పేజ్ నెంబర్ 58 సార్. పేజ్ నెంబర్ 50. అసమతుల్యతల కారణాలు 3 ఉన్నాయి. 1 2 3 2 అనుకున్నాను, 3 ఉన్నాయి. ఓకేనా? అలాగే సార్. 3 ఉన్నాయి. అప్పుడు ఇందాక ఫస్ట్ అసమతుల్యత సంభావ్య సూచకంలో ఫస్ట్ చార్ట్ చేశారు. ఇప్పుడు ఈ అసమతుల్యత కారణంలో ఫస్ట్ చార్ట్ చేస్తారు. తర్వాత దానికి సంబంధించి అయిపోయిన తర్వాత వేరే చార్ట్స్ ఉన్నాయి చూడండి. దిద్దుబాట్లు 8 చార్ట్స్ ఉంటాయి మీకు. 58 పేజీ. అవును సార్. 58 పేజీ అసమతుల్యత దిద్దుబాట్లు. ఆ దిద్దుబాట్లు 8 చార్ట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ చార్ట్ చేస్తారు వాళ్ళు. అంటే వాళ్ళు ఫస్ట్ చార్ట్ ఈ 3 ఆటల్లో ఒకటి ఫస్ట్ చార్ట్, రెండోది ఫస్ట్ చార్ట్, మూడోది ఫస్ట్ చార్ట్. ఈ 3 అయిపోయింది. రేపు సెకండ్ చార్ట్లోకి వెళ్తారు మీరు. అలాగే సార్. ఓకేనా? ఈ కారణాల్లో 3 చార్ట్స్ ఇచ్చాడు. ఈ 3 రోజుల తర్వాత మళ్ళీ 4 రోజులు మళ్ళీ ఫస్ట్ చార్ట్లోకి వెళ్ళిపోవాలి. దాంట్లోనే కారణాల్లో ఫస్ట్ చార్ట్లోకి వెళ్ళిపోవాలి సీక్వెన్స్. ఓకేనా? అలాగే మీరు 49 ఇయర్స్ కాబట్టి 49 డేస్ చేయాలి. మీరు చేస్తే ఫ్రెష్ అయిపోయినట్టే. అప్పుడు మీరు డివైన్ కనెక్ట్ అయిపోయారు. అంటే మీరు మీ యొక్క మరకలు ఏదైతుందో మరకలు క్లియర్ చేసేసుకున్నారు. ఓకేనా? ఇంకా డౌట్లు ఉన్నాయా? సరే కృష్ణ, 19 చార్ట్లు ఒకేసారి ఒక్కోసారి చేయమన్నట్టున్నారు కదా. 19 చార్ట్లు ఒకేసారి ఒకే రోజు చేయమని అవసరం అలా చెప్పలేదు. మీకు 19 చార్ట్స్ పూర్తి చేయాలి. ఒక్కరోజు ఒక్కొక్క చార్ట్ చొప్పున అన్ని ఇవాళ ఎలా చేస్తారు మీరు? డే 1లో ఫస్ట్, డే 1లో కారణాలు ఫస్ట్, డే 1లో దిద్దుబాట్లు ఫస్ట్, డే 2లో అదొకటి ఇదొకటి ఇలాగా ఇన్ని చేయాలంటే మీరు ఉదయం సాయంత్రం కూడా సరిపోదు మీకు అన్ని కాదు. శివప్రసాద్ చెప్పండి సార్. ఇప్పుడు మీరు ఎవరైనా అడిగితే చెప్పాలి అన్నారు కదా సార్. ఇప్పుడు సపోజ్ వైఫ్ గానీ ఎవరైనా అడిగారు, వైఫ్ గానీ బయట వాళ్ళు గానీ, వాళ్ళు దీంట్లో ఏదైతే డివైన్ పవర్ ఏదైతే గైడెన్స్ ఇచ్చిందో మనకైతే మనం ఫాలో అవదలుచుకుంటేనే అది అడుగుతాము. కొన్ని ఫాలో అవ్వలేని పరిస్థితులు వచ్చినాయి. సో అది తర్వాత నుంచి పనిచేయదు కాబట్టి అలాంటి అడగం. ఇప్పుడు బయట వాళ్ళు మనల్ని ఒక క్వశ్చన్ అడిగారు. ఆగండి, ఇక్కడ బ్రేక్ ఉంది. ఎవరు ఫాలో అవ్వడం, ఎవరు ఫాలో అవ్వకపోవడం, ఇది సరిగ్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. సార్ డౌజింగ్ లో మనం ఏదైతే గైడెన్స్ వస్తుందో అది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అవ్వకపోతే మనకి అది పనిచేయదు ఆ తర్వాత నుంచి అన్నారు కదా. అవును. అది సెల్ఫ్ చేసేటప్పుడు అవతల వ్యక్తి క్వశ్చన్ వచ్చి అడిగారు, వాళ్ళకి వచ్చిన దాన్ని ఏదో చెప్పాము. అంటే భార్య అనుకోండి, లేదు ఇంకెవరైనా అనుకోండి, చెయ్యమని వచ్చింది, వాళ్ళు చెయ్యలేదు. అది రెండోసార్లు వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి మనల్ని అడిగితే ఫర్దర్ గా అప్పుడు వాళ్ళకి పనిచేస్తుందా రాదా? నేనేం చెప్తానంటే పూర్తిగా నమ్మకం ఉంటేనే ముందు ప్రశ్న ఏమనండి. అది ఏం చెప్పినా సరే నువ్వు చేస్తావా? అలాగే సార్. అది మీరు మీ పార్ట్నర్కే, మీ వైఫ్ అనుకుందాం, ప్రశ్న వేసిన తర్వాత నేను చేస్తానని చెప్పిన తర్వాత అది ఏదైతే చెప్పిందో అది చేయించాలి. అవి కూడా చెయ్యాలి. చేయలేదు వదిలేస్తుంది, పర్వాలేదు. నెక్స్ట్ ఆవిడ ఇంకో క్వశ్చన్ మళ్ళీ ఎప్పుడన్నా క్వశ్చన్ చేయడానికి సరిపోరు ఇక్కడికి. పని చేయదని చెప్పిందంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకో క్వశ్చన్ మీకు ఎలా చెప్తుంది?
మీరు 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 మీకు రైట్ ఛాన్స్ ఎలా చెప్పండి. ఇప్పుడు నేనున్నానండి, ఒక గురువుగా ఉన్నాను, నేను చెప్పింది మీరు చేయనప్పుడు రెండోసారి నా దగ్గర వచ్చి మీకు నేనే సలహా ఇస్తాను చెప్పండి. అదే సార్, అంటే ఇక్కడ క్వశ్చన్ ఎగ్జాంపుల్ సార్, అంటే అడగండి టిపికల్ క్వశ్చన్. అడగండి. ఈ రోజు బజార్కి అంటే ఒక చోటకి వెళ్ళాలి అని వచ్చింది, వెళ్ళనా వద్దా అని వచ్చినప్పుడు వెళ్ళొద్దు అని వచ్చింది. తను అది ఫాలో అవ్వకపోతే ఆ టైప్ లో, అంటే ఒకవేళ మెడిసిన్ కానివ్వండి లేదు ఇంకేదైనా డౌట్, మనం ఏం చేయలేము. ఆవిడ వెళ్ళిపోయింది, ఇంకా దాని గురించి వదిలేయండి. అది వెళ్ళిపోయింది, ఆవిడ పట్టించుకోకుండా వెళ్ళిపోయింది, వదిలేయండి దాని గురించి. అంటే నెక్స్ట్ టైం తర్వాత మళ్ళీ ఇంకెప్పుడైనా తర్వాత వాళ్ళ గురించి అడగవచ్చా, అడగకూడదు? అడగద్దు ఇంకా, ఎందుకంటే ఫాలో అవ్వలేదు కదా. ఇప్పుడు వైఫ్ అని చెప్పాను సార్, బయట వాళ్ళు ఎవరైనా కూడా, అంటే ఇది క్వశ్చన్ ఎవరికైనా సరే ఒకటే ఆన్సర్, నేను చెప్పింది మీరు చేయలేదు, రెండోసారి వస్తే మీకు నేనేం చెప్తాను. ఓకేనా? అంటే సార్ ఇప్పుడు సపోజ్ రోజు ప్రాణాయామ చేయమని కానీ ఎక్సర్సైజ్ చేయమని కానీ లేదు ఇంకేదైనా ఆ టైప్ లో వచ్చినాయి, తను పూర్తిగా వేరే కారణాల వల్ల చేయలేకపోయారు, అప్పుడు ఇది ఎగ్జామ్షన్ కింద. వేరే కారణాలు అంటే సపోజు ఉదాహరణ చెప్పుకుందాము. ఇప్పుడు సపోజు మీ మిసెస్ ఉంది, డేట్ వచ్చినప్పుడు ఎక్సర్సైజ్ ఎలా చేస్తుంది? అవును సార్. అసలు డేట్ వచ్చిన రోజు ఎక్సర్సైజ్ చేయడం కష్టం కదా, ఇంకా బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది కాబట్టి కష్టం కదా. అవి ఎక్స్క్యూజ్ అవుతాయి, అవి కావు. నేను బద్దకించి మానేస్తున్నాను, అసలు మానేసానండి. ప్రాబ్లం ఎవరికి, నాకా మీకా? అదే సార్, అవతల వ్యక్తికి, అడిగిన వ్యక్తి. నేను అనుకుందాము నాకే ప్రాబ్లం వచ్చింది, అడిగాను, నేను చేయలేదు, ప్రాబ్లం నాకే మీకు వస్తుందా? నాకే కదా వస్తుంది. అసలు అది ఏమి చేయదు. అంటే రెండోసారి అడగద్దని చెప్పింది ఎందుకంటే ఒక భయము, ఒక భక్తి, ఒక వినయము, ఒక విధేయత ఉంటుందని. అలాగే సార్. మీరు ఒకసారి చెప్పాను, నేను ఒకసారి చెప్పాను, మీరు చేయలేదు, రెండోసారి వచ్చినా నేను చెప్పకుండా తిడతాను మిమ్మల్ని. తిట్టి సలహా ఇస్తే ఇవ్వకుండా ఉండను. ఇది అలవాటు చేసేస్తే ఇది అలవాటు అయిపోద్ది. ఇంకా అదెందుకో చెప్పింది, మనం ఎందుకు వాడు ప్రశ్న వేస్తున్నాం, అసలు ఎందుకు దేనికి లేదు కదా. అసలు జీవితం పత్రం మారిపోతుంది, అది వద్దు. అలాగా రెస్ట్రిక్షన్ అంటే రెస్ట్రిక్షన్, కండిషన్ అంటే కండిషన్, ఫాలో అంటే ఫాలో అవ్వడమే. అలాగే సార్. సార్ ఇంకొక ఆఖరి క్వశ్చన్ సార్, అవతల వ్యక్తులు అంటే సపోజ్ డేట్ లో ఉన్నారు, మనం వాళ్ళ గురించి క్వశ్చన్ అది వేయవచ్చా వాళ్ళు అడిగినప్పుడు? అలా ఏమి? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయండి సార్. ఇప్పుడు వైఫ్ గానీ లేదు రిలేటివ్ గానీ ఎవరైనా వాళ్ళు డేట్ లో ఉన్నారు, ఒక్కటే చెప్పండి, వైఫా రిలేటివా? వైఫ్ అనుకోండి సార్. అప్పుడు క్వశ్చన్ అడిగినప్పుడు మనం తనకి అడగవచ్చా? ఎందుకు అడగకూడదు? అడగచ్చు. తను వచ్చి ఇప్పుడు మీ పేరు శివ, శివ అంటే మేము మిస్సెస్ అనుకుందాం. శివ, మనకి ప్రాబ్లం, నాకు ఈ ప్రాబ్లం ఉంది కదా, ఈ ప్రాబ్లం ఎలా సరి చేసుకోవాలో అడుగు అని అడిగినప్పుడు మీరు అడగండి. కానీ మీ కుటుంబ సభ్యులు కాకుండా మీ రిలేటివ్ ఎవరో మిమ్మల్ని అడగకుండా మీరు అడగకూడదు. అలాగే సార్. మీకు సంబంధం వ్యవహారం ఇది. అర్థమైంది సార్. అవును సార్. ఇప్పుడు మీ వైఫ్ ఉంది, తనకేదో ప్రాబ్లం ఉంది, తను మిమ్మల్ని అడగమని, కానీ మీరు అడగచ్చు. ఎందుకు ఆ ప్రాబ్లం సరిచేసే విధానం మీరే యజమాని కాబట్టి. మీ వైఫ్ మిమ్మల్ని అడగమని చెప్పకపోయినా తను ఏదో బాధపడుతున్నప్పుడు మీరు అడగాలి. ఎందుకంటే మీ వైఫ్కి ప్రొటెక్షన్, రక్షణ మీరే కదా. మీ వైఫ్కి యజమాని మీరే కదా, ఫస్ట్ మీరే కదా, సెక్యూరిటీ గార్డ్ మీరే కదా. ఆవిడకి ఏ ప్రాబ్లం వచ్చినా మీరు అడగాలి. అడిగినప్పుడు అది చెప్పింది, మీరు ఆమెకి ఆ చెప్పింది విషయాన్ని బతిమాలో, బామాలో, బొజ్జగించో ఏదో చేసి అది చేయించాలి. మీరు ఆవిడ చేత చేయించాలి. ఎందుకంటే ఆవిడ బాగుంటారు కదా, మీరు బాగుంటారు. కాబట్టి మీ కుటుంబ సభ్యులకు సంబంధించి మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ వేయక్కర్లేదు, అడుగు అని మీరు అడగచ్చు, చెప్పండి. కానీ
వాళ్ళు ఫాలో అవ్వలేదు, అప్పుడు ఏదైనా జరిగింది ముందు మీరు భయపడిపోతారు. అందుకని కొన్ని క్రిటికల్ క్వశ్చన్లు మీరు అయ్యొద్దని చెప్తాను. అలాగే సార్. మీ కుటుంబ సభ్యుల వ్యవహారం కూడా కొన్ని క్రిటికల్ ప్రశ్నలు మీరు అయ్యొద్దని చెప్తాను. ఎందుకంటే జరగకూడదు ఏదో జరుగుతుంది మనకు తెలియదు. అది అదే సార్. తెలియనట్టు యాక్సెప్ట్ చేస్తాము. ఇప్పుడు ముందే తెలిసిపోయింది, ముందు మీరు భయపడిపోతారు కదా. అవును సార్. మానసిక శాంతి ఉండదు, అశాంతి వస్తుంది ఉండదు. కాబట్టి కొంచెం క్రిటికల్ ప్రశ్నలు వేయొద్దు. మ్యాక్సిమం మీకు అందరికీ సరిపోయే ప్రశ్నలు వేసుకోండి. కొన్ని క్రిటికల్ ప్రశ్నలు వేయొద్దు. నేను చెప్పేస్తుంది, అది చెప్పేసిన తర్వాత మనం బాధపడతాం కాబట్టి అది చెప్పేస్తుంది. అది అడగద్దు. అది మీరు ఫాలో అవుతే నేను బాగుంటాను. అది ఓకే. క్లాస్ ఎలా అనిపించింది మీకు సార్? అంటే నిన్నటి దాకా తెలియదు కానీ ఈ రోజు అందరికి మీరు క్లియర్ గా ఆన్సర్లు చెప్పారు కదా సార్. ఇప్పుడు అర్థం అయ్యి చాలా బాగా ఉంది సార్. అంటే ఇది ఇప్పుడు జస్ట్ బిగినింగ్, ఓనమాలు నేర్చుకుంటున్నాము. ఇంకా దీంట్లోకి వచ్చే కొద్దీ మళ్ళీ మిమ్మల్ని డౌట్స్ అడిగి చాలా బాగా గైడెన్స్ ఇచ్చారు. ఇది చాలా గుప్త విజ్ఞానాన్ని చాలా ఈజీగా, అంటే ఇప్పుడు మీరు గురువు గారు మీ దగ్గరకు వచ్చి ఒకసారి ఒక క్వశ్చన్ అడగొచ్చు, లేదు 2 సార్లు అడగొచ్చు. ఒక వ్యక్తికి 1, 2 కాదు కదా, చాలా ప్రాబ్లమ్స్ ఏదో అడగాల్సినవి ఉంటాయి, చాలా సొంత నిర్ణయాలు తీసుకుంటాము. ఈ విజ్ఞానాన్ని మీరు నేర్పించారు కాబట్టి చాలా మాటల్లో వర్ణించలేని ఆనందంగా ఉంది. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఎప్పుడు ఈ డౌట్స్ అయితే ఇంకా చాలా రావచ్చు, పక్కగా నేను టచ్ లో ఉంటాను సార్. అదే అనబోతున్నాను. గ్రూప్ ఉంటుంది కాబట్టి అడగడానికి అదే అనబోతుంది. మీకు ఇప్పుడు లోపల ఉన్న అడగండి, చెప్తాను. గప్పు నేను ఏదైనా మెడిటేషన్లో లేదంటే మీటింగ్ ఉన్నప్పుడు మీకు ఆన్సర్ చేయకపోయినా మళ్ళీ నేను ఆన్సర్ చేస్తాను. మీకు ఆ ఇబ్బంది ఏమి లేదు. అలాగే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదాలు సార్. గురుజీ, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లాస్ అయితే నేను ఆల్రెడీ మనం డైరెక్ట్ గా అడిగాను గురుజీ. మనం దీనికి మించి యోగరహస్యాల క్లాస్ నేర్చుకున్నాం కదా, మనమే పరబ్రహ్మ స్వరూపంగా మనల్ని మనం తెలుసుకున్నాం కదా, ఇది మనకు ఉపయోగపడుతుందా అని నేను ఆల్రెడీ మొన్న మీ ఆశ్రమంలో కలిసినప్పుడు అడిగాను. నేను ఇది అది డిఫరెంట్ అన్నారు. నాకు నిన్న క్లాస్ కి జాయిన్ అయ్యి నిన్న చేసే వరకు కూడా కొంచెం డౌట్ గానే ఉంది గురించి. నిన్న డౌసింగ్ అని యూజ్ చేసిన తర్వాత అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది చేతిలో మిరాకిల్ జరిగినట్టు అనిపించింది అది మూవ్ అవుతున్నప్పుడు అదిని. అండ్ నా క్వశ్చన్ ఏంటంటే, మనం డైలీ డివైన్ కనెక్ట్ చేయాలా గురించి డౌసింగ్ ని? డివైన్ ప్రతిరోజు కరెక్ట్ అవ్వాలి కదా, ప్రేయర్ చేయాలి కదా డైలీ. తర్వాత గురుజీ, ఇప్పుడు మనం యోగ క్లాస్ ద్వారా మనమే పరబ్రహ్మ స్వరూపంగా ఫీల్ అయ్యాం కదా, ఇప్పుడు మనం డివైన్ తో కనెక్ట్ అయ్యేటప్పుడు మనం పరబ్రహ్మ స్వరూపంగా ఒక రూపం లేని ఒక కాంతి స్వరూపాన్ని కదా మనం యాక్సెప్ట్ చేస్తాము. ఆ యాక్సెప్ట్ లో ఉన్నప్పుడు మనం మన గురువు గారి యొక్క స్వరూపాన్ని, వారి యొక్క శక్తిని మనం డివైన్ తో కనెక్ట్ చేయొచ్చు. అంటే నేను మీరు మాకు చెప్పారు ఏంటంటే, మీరు ఎవరినైతే ఏ దైవాన్ని అయితే నమ్ముతారో ఆ దైవాన్ని డివైన్ కి కనెక్ట్ చేయమని చెప్పారు. నేను డౌజింగ్ ని కనెక్ట్ చేయమని చెప్పారు. ఇప్పుడు నేను గురుదేవులా అనుకుంటున్నాను అనుకోండి, దాని ఆ శక్తి. థ్యాంక్స్ టు లార్డ్, థ్యాంక్స్ టు డివైన్, థ్యాంక్స్ టు గాడ్ అంటే నీ ఇష్ట దైవాన్ని, థ్యాంక్స్ టు హీలింగ్ ఏంజల్స్ అండ్ హీలింగ్ మాస్టర్స్, థ్యాంక్స్ టు గురు, వీళ్ళందరినీ కలుపుతున్నావు నువ్వు. నీకు కట్ అయింది.